పసిపిల్లలతో తిరుమల వెళ్తున్నారా అండి? దర్శనానికి ఎలా వెళ్ళాలో తెలియక తికమక పడుతున్నారా? నేను చెప్పే రూట్ మ్యాప్ గుర్తుపెట్టుకోండి. దర్శనం చేసుకొని వచ్చేయండి స్వామివారిని. సో, మనం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగగానే కొంచెం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి నమూనా ఒకటొస్తుంది. దానికి ముందుకు వెళ్ళగానే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. ఆ షాపింగ్ కాంప్లెక్స్‌కి లెఫ్ట్ తీసుకుంటే ఇలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి. దానికి స్ట్రెయిట్‌గా వెళ్ళడమే అనమాట. మనం సుపదం అనే ఎంట్రన్స్ నుండి వెళ్ళాలండి. 1 ఇయర్ లోపు పిల్లలకి మాత్రమే ఇది. ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ తల్లిదండ్రుల్ని ఇంకా చిన్న పిల్లల్ని తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న పిల్లల్ని మాత్రమే పంపిస్తారనమాట. వాళ్ళకు కూడా 11 సంవత్సరాల్లో ఎంతో ఏజ్ లిమిట్ ఉందండి. మరీ పెద్దవాళ్ళని అయితే పంపించరు. ఖచ్చితంగా అది స్ట్రిక్ట్ రూల్ అనమాట. తల్లిదండ్రులను మాత్రమే ఎలో చేస్తారు. అండ్ దర్శనానికి 12 గంటల తర్వాతే ఎలో చేస్తారండి. దీనికి కాంప్లెక్స్లో వెయిట్ చేసేది ఏమి ఉండదు. డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. చక్కగా రెడీ అయిపోయి పసిపిల్లల్ని తీసుకుని ఈ సుపదం ఎంట్రన్స్ నుండి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు.